ఓం నమ శివాయ. వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. త్రినాథ వ్రత కథ. విఘ్నేశ్వరుని ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆచమనం చేసినప్పుడు కేశవ నామములు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్మయాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్రినాథ అష్టోత్తర శతనామావళి. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాపనాశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణాధిపతియే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మదనే నమః, ఓం పునర్వసనే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రీబలాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బలినే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం గురువే నమః, ఓం ఆగమాయ నమః, ఓం అనలాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సుఫలాయ నమః, జ్ఞానదాయాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం శిశిబిందువే నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రామాయ నమః, ఓం నిధయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం అనాదినిధనాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం అనిమ్నే నమః, ఓం పవిత్రాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదవే నమః, ఓం అక్షయాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం ఆధారాయ నమః, ఓం సూరాయ నమః, ఓం శౌర్యాయ నమః, ఓం అనిలాయ నమః, ఓం సంభవే నమః, ఓం సుకృతినే నమః, ఓం తపసే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమాయ నమః, ఓం అజాయ నమః, ఓం వసవే నమః, ఓం విశ్వమాయాయ నమః, ఓం మాయారూపాయ నమః, ఓం కవయే నమః, ఓం వేదాంగాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విశ్వతేజసే నమః, ఓం వేద్యాయ నమః, ఓం సంహారాయ నమః, ఓం దమనాయ నమః, ఓం దుష్టదంసకాయాయ నమః, ఓం బంధకాయ నమః, ఓం మూలాధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం బలవతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం క్రూరనాశనే నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసంధకాయాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సతీసాయ నమః,
ఓం సత్ఫలాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వాసదేవాయ నమః. ఓం బ్రాహ్మణే నమః. ఓం విష్ణవే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథ దేవాయ నమః. త్రినాథ వ్రత కథ ప్రారంభము. మధుసూదనుని కథ. భక్తులారా, నిర్మలమైన మనసుతో వినండి. ఈ త్రినాథులు చరిత్రను మాట మాటకి విన్నను అమృతం వలె నుండును. శ్రీపురమను గ్రామమునందు మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడుకు ఒక కుమారుడు జన్మించెను. తల్లి పాలు లేనందువల్ల పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోచున్నందువలన ఆ బ్రాహ్మణ భార్య పెనిమిడితో నిట్లు పలికెను. అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా, ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టిందా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగును దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధముగాను గణ్యతను పొందుతాను. ఎవరికైతే ధన సంపదలు కలిగియుండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికి లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారకు ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగిలి దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని గోస చూసి ఏమీయో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులను సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్మును 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళు, పాలిచ్చే ఆవును కొని తీసుకుని రండని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటలు ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయి పట్టుకొని గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచు పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమైన కుబేరునితో ఆ సావుకారి సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులనియు పాలతో నిండియున్నవి. దైవఘటన మాత్రం మరొక విధముగా ఉన్నది. అతని ఆవులో బోధ అనే ఆవు ఉండెను. అది మిగిల దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారి చూస్తుండగానే పెరవారి పొలంలోని చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారి అతి కోపంతో, ఇంకా దీనిని ముఖము చూడకూడదు, ఆవును ఇప్పుడే అమ్మేస్తాను. ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు. అయినప్పటికీ 5 రూపాయలకు ఇస్తాను అని షావుకారి అనగా, 5 రూపాయలు నేను ఇస్తాను, ఆవు దూడ రెండును నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారి అనెను. అంతా ఆ బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలకు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనివేసినాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించిన కదా అని బ్రాహ్మణుడు చూచి చెయ్యి చాచినవాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారి ఇచ్చివేయగా, ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువల వలె సంతోషపడెను. వెంటనే
పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయిటి వేలైనది. ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెతకబోయినాడు. వీధిలోని సమీపమునున్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించటం లేదు. తెల్లవారగానే నిద్ర మేలుకొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు. మధుసూదనునకు త్రినాథదేవులు దర్శనమిచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైగా 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితోని, ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించడం లేదు. ఈ దినము శ్రీపురములో సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగలించి తీసుకుపోయినట్లయినా ఆ సంతలో అమ్ముతారు గదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతిని చెప్పెను. అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు, ఎలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రమే తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరికెను? నేను బీదవాడను గదా, భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ గోరెంట పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరెంట్ గడ్డి మొదలు 3 పైసలున్నవని ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరెంట గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండనేమోనని ఆ చెట్టునింకను పైకి లాగుచుండెను. అది చూచి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు ఇక లేవు. ఎంత దొరికినదో అంతే యుండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలుచొని చేతులు జోడించి త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరుగు ఎందుకు వచ్చినవనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనూ తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులన్నారు. అందులకు బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటముగా చెప్తున్నారు అని అనగా, ఓయి, నీతో కపటము చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. త్రినాథల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారు వెళ్ళి తెలికిన వానితో 1 పైసా నూనెను ఈ గావంచాలో పోయమని అన్నాడు. అందులకు తెలికిలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలకలి వానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగమట్టి నూనెను ఎంతటిది కావాలి అని అడగగా 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచాను చూపినాడు. తెలకలవాడు, ఈ బాపనయ్య వికారపువాడు కాబోలు, వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచ కొన చెంగు పట్టుకుని అచ్చట నుండి వెళ్ళిపోయినాడు. అంతయే తెలకనవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూచి తెలకలవాడు మూర్ఛపోయినాడు.
తెలకుల వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. ఏమి చెప్పెదను, ఎక్కడ నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనెను కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు. కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు, లేదనగా వెళ్ళిపోయినాడు. ఇలాగను అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడు, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చి వేస్తాను, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తుతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలె దుత్తబట్టి అయినది. అది చూచి ముసలి తెలకన వాని ఆనందము చెప్ప నలివి కానిపోయినది. విప్రుడు గావంచాలో చమురును ఉంచినాడు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి వారికి సెలవు అడిగినాడు. నాదులు ఆనపే బ్రాహ్మణుడు మేళా జరుపుట. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాథులు సేవ చేసినది నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలిగినని త్రినాథులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవల్లో అనగా త్రినాథులు ఇలా అన్నారు. ఓ ద్విజుడా, వినుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తులు, పూజా ద్రవ్యాలు ఇంతే, మాకు వీనితో మేళా చేయుము. 3 మట్టి చిలుముల యందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపం వేయవలెను. దీపపు ప్రమిదలను 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోని నీ స్నేహితులకు పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించును. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు పరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచ చెంగు చీర ఒత్తులు చేయు అనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను భేద బ్రాహ్మణుడు, భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. అన్న వస్త్రములు బహు కష్టము అవుచున్నవి. దీపము ముట్టించుటకు అగ్ని లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నీ కుటుంబం వారు ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్యి దొరుకుతుంది. నీవు నీ కుటుంబమును సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినాడు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వామిలారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుంది? అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఆ మాట సత్యమని చెప్పాడు. దీపం వెలిగించుటకు అగ్ని లేదు. నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళాలు సమర్పించాడు. మేళా ఇచ్చిన ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రమాణమును ఆచరించినాడు. త్రినాథులు బ్రాహ్మణ్ణి అనుగ్రహించుట. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళిచుండగా త్రోవలో ఆవును దూడను చూచి సంతోషించి త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూచి అధికముగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములు నందరికీ విశదముగాను తెలియచేసినాడు. తన స్నేహితులు రప్పించి వెనుకుట వలె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో
ఉన్న ప్రజలు అందరూ త్రినాద పూజ చేసినారు. అందరికీ ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులందరూ వ్యాపారంలో మూసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. రాజు త్రినాదులను తోలనాడి మేళాను నిషేధించుట. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీకు వినవలెను. మధుసూదనుడను భేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించేవాడు. శ్రీపురముకు వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలను అతనికి కలిగినవి. ఊరిలో నున్న రైతులు 50 మంది త్రినాద మేళ చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళ చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రయాలు ఎలాగునూ జరుగుతాయి అని చెప్పగా, రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి ఆ కోపంతో ఇట్లన్నాడు, త్రినాదులు దేవతలు ఏ దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను, ఆ పూజ మీరు చేయకూడదని. అట్లు పూజ ఎవరు చేస్తారో వారికి 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదీలు ఉండవలసింది. అట్లు కాని ఎడల శూలం వేయబడును ననగా రాజుగారు ప్రజలందరకు తాకీదు ఇచ్చి పంపించాడు. త్రినాదులు రాజుపై కోపించట. యువరాజు మరణము. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజును దండన విధించారు. దాని ఫలితంగా రాకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడ్పుగోసలు వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకే స్వర్ణభద్రా నది తీరమందు ఆ శవము ఉంచినారు. త్రినాదులు దయతో యువరాజు బ్రతుకుట. త్రినాదులకు దయ కలిగినది. కుమారుని బ్రతికించి వేతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారు సమూహమును చూచి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు? ఎలా విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలోని చల్లదనము కలదే అని అడుగగా, అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీరు ఏమి చెప్పగలరు? రాకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషం చేసినో గాని ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులు భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. ఆ మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయినా ఈ రాకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాదులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలు విని త్రినాదుల స్వామి పేరు ఆ రాజతనియని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు. అలాగే ఒప్పుకోగానే రాకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషము పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటమాటకి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించుచున్నది. వర్తకుడు త్రినాద మేళ చేయుటకు మొక్కుకొనుట. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన వాడలో విదేశములకు సరుకులు తీసుకువెళ్ళుచున్నాడు. ఆ వాడలను నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించినాడు. గోస చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాదులు పేర్లు ఏమని పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినగానే శ్రద్ధగా ఉన్నవి అనగా, రాజుగారు మనుషులు ఇట్లన్నారు, ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులకు మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధం వల్ల ఈ రాకుమారుడు చనిపోవడిచే ఇతన్ని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారమును చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ఆ ప్రభువునకు దయ కలిగను. వచ్చి వీనిని బ్రతికించిరి. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు. వెంటనే రాకుమారుడు
బ్రతికి కూర్చుండెను. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారి మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులెక్కడుందురో చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండబెట్టును. నా వాడలు ఒడ్డునకి అడ్డుకుని యున్నవి. నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభువులు వారికి 5 మేళాలు ఇస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకు వాడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశమునకు వెళ్ళి అచ్చట గొప్ప లాభమును పొంది తిరిగి వచ్చి వాడ నది ఒడ్డున లంగీరు లేయించి ఇంటికి వెళ్ళినాడు. మేళా చేయకపోవచ్చే వాడ మునుగట. తన నౌకరులందరూ వాడలో ధనమును మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారి సంతోషంతో ఉన్నాడు. ధనమును చూసి ప్రభువులు వారు మేళాలు మరిచెను. అందుకు ప్రభువులు కోపం కలిగి దండన వేసినారు. వాడ నీటిలో మునిగిపోయినది. నౌకరులు వాడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశం నుండి త్రినాథులు, నీవు మాకు మేళాలు నిచ్చినావు కావు, అందుచేతనే వాడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ వాడ నీకు ప్రాప్తించును అని సెలవునిచ్చినారు. అది విని షావుకారి మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి యుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాలకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులకు రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేని సంతోషము పొందెను. పరిచారకులు నౌకర్లు వాడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు. ధనముకు మోయించి షావుకారి ఇంటిలో ప్రవేశించును. గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళాలో సమర్పించి సాష్టాంగ దండ ప్రమాణములు చేసినారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు అని అనగా గ్రుడ్డువాడు, త్రినాథ స్వామి వారిని భజించుము, నీ కన్నులు బాగుగా కనపడును, ప్రభువుల వారికి మహిమను చూడవచ్చునా అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్దకు ప్రవేశించినారు. గ్రుడ్డువాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డువాడు కొంత దూరం పోయినాడు. దానిలో ఒక పొట్టివాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూచి చూడగా, నీవు గ్రుడ్డువాడవు, ఇంత కష్టంలో ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడగగా, గ్రుడ్డువాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు పొట్టివాడు విని, స్వామివారు దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట నేనెలాగను గడపగలను, నీకు కాళ్ళున్నవి, ఎక్కడికైనా వెళ్ళగలవు. అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామివారికి భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతవి, క్షణంలో ఇద్దరము కలిసి వెడలిపోదుము. నేను కేవలం గ్రుడ్డివాడను, ఏమాత్రం కనులు కనిపించలేదు. త్రినాథ స్వామి వారిని భజింపుము కనుక కొంచెము కనిపిస్తున్నవి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వెంటే నీ బాధలు నివారణ చేస్తాను అని చెప్పగా, పొట్టువాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గ్రుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగను నడవగలను, నన్ను నీ భుజం మీద కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చింతంగా ఇద్దరము మేళాకు చేరుకుందాం అని పొట్టువాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు పొట్టివాని భుజంపై కూర్చుండబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు. గుడ్డివాడు చెప్తున్నాడు, నేస్తమా, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అనగా, గుడ్డివాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గ్రుడ్డివాడు పొట్టివాడు కలిసి త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. త్రినాథులు వైష్ణవ భక్తిని రక్షించుట, మూర్ఖపు గురువును శిక్షించుట. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా వెళ్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడు. అతన్ని ఈ ప్రొద్దు మనము స్థానం యందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూసి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమే చెప్పగా, వైష్ణవుడేమని
అంటున్నాడనగా, నాయనలారా అపరాధమును క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను. నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగము. ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ దినము అతడు అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిగారిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలాగను చెప్పింది. నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదేని అడిగినాడు. అందులకు ముసలిది అది త్రినాథ మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలంను సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవునికి పట్టుకొని బరబరా లాక్కుని పోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షము కురిసి సాగినది. కటికి చీకటి కావడం వల్ల త్రోవ కనిపించలేదు. గురు శిష్యులు చల్లా చెదురులై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది. ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. గురువు పశ్చాత్తాపడి మేళా చేయుటకు త్రినాథులు కరుణించుట. వారిని చూచి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు గురువునకు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారికి అపరాధాలు త్రినాథ మేళాలు పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథమేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరుకుతుంది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమను తెలుసుకొనలేకపోతుని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి మనను అనుభవించారు. ఫలశ్రుతి. ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను స్థానములో నుంచి ముందు విష్ణువుకు పూజ చేయవలను. చందనము, పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను. తాంబూలము 3 భాగములుగా చేసి ఉంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వామిలారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలెను. నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలెను. ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధముగా త్రినాథులు పూజించి తరించండి అని ఈ కథ సీతాదాసు చెప్పుచున్నారు. మంగళహారతి పాట. మంగళం భగవానం విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మి ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయపుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.